ఈ తెనాలి ఘటనకు సంబంధించి పోలీసులు అమానుషంగా ప్రవర్తించుతూ ముగ్గురు యువకులు, ఇద్దరు దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడిని పోలీసులు కొట్టిన ఘటన పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రెండోది రేపు బాధిత కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారని కానీ రౌడీ షీటర్లను పరామర్శించడం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రెస్లో నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇది స్టేట్ టెర్రరిజం అంటాను. ఇది స్టేట్ టెర్రరిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగట్లేదు, ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారంటానికి తెనాలిలో పోలీసులు వ్యవహరించినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ దాష్టిక పాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఒక నలుగురు యువకుల మీద వాళ్ళు ఒక కేసు పెట్టారు. పెట్టిన దాన్ని బట్టి ఏదైతే అరెస్ట్ చేసి మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, దాన్ని ఎవడో కూడా ఆక్షేపించట్లేదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే కేసు పెట్టండి, న్యాయస్థానాల్లో సబ్మిట్ చేయండి. కానీ మీరు కేసు ఏదో 24వ తారీఖు మీ కానిస్టేబుల్ మీద దాడి జరిగిందని మీరు చూపించి, ఏదైతే 27వ తారీఖు అరెస్ట్ చూపించి 25, 26, 27 తారీఖులు 3 రోజులు తెనాలి నగరంలో తిప్పుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ చిత్రహింసలకు గురి చేయటాన్ని ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యయుతంగా నడవాలి ఈ దేశం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఖండించాల్సిందే. సో దాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులని ఖచ్చితంగా అంట. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు కావచ్చు, ఇంకెవరైనా కూడా. అంటే పోలీసులకి కొట్టేటటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? మీరు ఇందాక 10 క్వశ్చన్లు అడిగారు. మరి వారందరినీ కూడా అలానే కొట్టాలి కదా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మందిని వేధింపులకు గురి చేశారు కదా, వాళ్ళని కూడా అట్టానే రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టాలి కదా. అసలు ఇప్పుడు ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఒక దుష్ప్రచారం అంట. పోలీసులు ఏదైతే వీళ్ళ యువకుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, దాంట్లో ఒకటిలో వేము నవీన్ అనే అతను ఎక్కడ లేడు, అతను దొరకలేదన్నారు. మిగిలిన ముగ్గురులో ఒక వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు. ఒక్క వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు. ఎవరైతే షేక్ బాబులాల్ అనేటటువంటి వ్యక్తి మంగళగిరికి సంబంధించి వాళ్ళు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్తే తెనాలి ఐతానగర్ వచ్చారు. ఐతానగర్ వచ్చి ఎవరైతే జాన్ విక్టరు, దోమ రాకేష్, షేక్ బాబులాల్ అలియాస్ షేక్ కరీముల్లా, ఈ ముగ్గురిని కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేస్తే అక్కడ వచ్చినటువంటి వీళ్ళ బైక్ కీస్ అని లాక్కున్నాడు కానిస్టేబుల్ చిరంజీవి అనే అతను. వాళ్ళు అతని మీద కలబడి ఆ బైక్ కీస్ లాగేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన దాన్ని బట్టి జరిగినటువంటి దాని మీద కేసు పెట్టారు. సో ఆ కేసుకు సంబంధించి మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు ఏదైతే జాన్ విక్టర్ అనే అతని మీద 9 కేసులు ఉన్నాయని చెప్పి ఈ పోలీసులు ఏదైతే ఇచ్చారో, ఈ 9 కేసుల్లో ఒకటి డేటా నాట్ అవైలబుల్, ఒకటి లోక్ అదాలత్లో కొట్టేశారు, ఒకటి పెండింగ్, ఇంకోటి లోక్ అదాలత్లో కొట్టేశారు, ఇంకోటి లోక్ అదాలత్లో కొట్టేశారు. మొత్తం 9 కేసుల్లో 6 కేసులు కొట్టేశారు ఆల్రెడీ. ఎప్పటి నుంచి ఎప్పుడు 2017, 2018, 2022, 2019 ఇవి కూడా ఏంటి దొంగతనం కేసులు. సో అదే ఇంకో ఎవరైతే దోమ రాకేష్ అనే అతని మీద అతని మీద 8 కేసులు చూపించారు పోలీసులు. ఒక కేసులో అయితే మొన్న 2024లో పెట్టారు, ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ కింద. దాంట్లో ఇంకా అసలు ముద్దాయికే నోటీస్ ఇవ్వాల. కానీ పోలీసులు ఏం చేస్తారంటే నోటీసులు ఇవ్వకుండా ఇదిగో నీ మీద కేసు అయ్యింది, ఎఫ్ఐఆర్, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఈ విషయంలో జరిగిన మిగిలిన చూడండి, మిగిలిన లోక్ అదాలత్లో కొట్టేసిన కేసులు అతని కూడా. ఇద్దరు 2 టౌన్ 3 టౌన్ ఇద్దరు ఎస్ఐలు సిఐలు కలిపి ఎందుకు అట్లా దాడి పెద్ద స్టోరీ. వేరు వేరు స్టేషన్ కి సంబంధించిన ఇప్పుడు ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కేసు నమోదైతే 2 టౌన్ సిఐ వాళ్ళు చూడాలి. 3 టౌన్ సిఐకి సంబంధం ఏంది? పాయింట్ నెంబర్ 1. 2, మీకు కొట్టేటటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? 2, రౌడీ షీట్. మొన్న మీరు న్యాయస్థానాల్లో వాళ్ళని ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు. కానీ రౌడీ షీట్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినాక వాళ్ళ మీద రౌడీ షీట్ వచ్చింది, వాళ్ళు రౌడీ షీటర్లు అయ్యారు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మీద అసలు ఒక్క కేసు కూడా లేదు ఎప్పుడు. సో రౌడీ షీటర్లు ఎప్పుడు పెట్టారు తెలుసా? 25/4/2025 రౌడీ షీట్ పెట్టినట్టుగా పోలీసులు రిలీజ్ చేశారు. ఇది జరిగింది ఎప్పుడు? ఇన్సిడెంట్ 24 ఏప్రిల్ జరిగింది. నెక్స్ట్ రోజు వాళ్ళు వీళ్ళని రౌడీ షీటర్లుగా మేము గుర్తించామని చెప్పి రౌడీ షీట్ వాళ్ళ మీద తెలిసినట్టుగా చూపించారు. మరంటే ఇది పోలీసులు ఆంధ్ర ప్యారిస్ అనేటటువంటి గొప్పగా ఉన్నటువంటి తెనాల్లో పోలీసులు ఎంత దాష్టికం చేస్తా ఉన్నారు, పోలీసులే అక్రమార్కులు అయ్యి పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇవన్నీ సంఘటనలు నిదర్శనం కదా. ఎందుకంటే మీరు అన్న ఒక సిఐ ఏమో బూట్కాలతో తంతాడు, ఇంకో సిఐ ఏమో లాఠీలు పట్టుకొని లాఠీలతో కొడతాడు, మిగిలిన పోలీసులు ఏమో రాక్షస ఆనందం పొందుతూ వీడియోలు తీస్తారు. లాఠీ ఇరిగిపోతే మళ్ళీ లాఠీలు అందిస్తూ నవ్వుకుంటూ అతను ఎవరైతే రాకేష్ అనే అతను నా చేతికి కాలికి రాడ్లేసి ఉన్నారన్నా కూడా అయినా కూడా వాళ్ళు వినకుండా ఆ విధంగా చిత్రహింసలకి గురి చేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ పరామర్శకి వెళ్తుంటే ఈ ఎవరైతే ఈ కుహానా మేధావులందరూ ఎలా వెళ్తారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు మీద లేవా కేసులు? కాదండి, చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకొని ఉన్నాడు. వాళ్ళ మీద అంటే కేసులు ఉన్నాయి, అన్ని కేసులు కొట్టేసిన కేసులు. మీరు ఫాల్స్ కేసులు పెట్టారనేది కొట్టేసారు. ఆల్రెడీ మొన్న మీరు పెట్టిన కేసు మీద కూడా వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చి ఉన్నారు. ఏదైతే న్యాయస్థానమే బెయిల్ ఇచ్చింది వాళ్ళకి. మరి అట్లాంటి వాళ్ళు అంటే వెళ్ళకూడదు,
అనేటటువంటిది. ఇక్కడ ఇంకోటి చూస్తే నిన్న కూడా ఇంకో సంఘటన జరిగింది. తెనాలి పోలీసులు ఎలా దాష్టికానికి పాల్పడుతున్నారు అనడానికి నిన్న కూడా జరిగినటువంటి ఉదాహరణ అదే ఇద్దరు సిఐలు. ఎవరైతే మొన్న కొట్టినటువంటి ఎవరైతే ఇద్దరు సిఐలు ఉన్నారో, ఒకళ్ళు రాములు నాయక్, ఇంకోళ్ళు ఎవరైతే 3 టౌన్ సిఐగా ఉన్నటువంటి 2 టౌన్ ఎస్ఐ రాములు నాయక్, అదేవిధంగా 3 టౌన్ సిఐగా ఉన్నటువంటి రమేష్ బాబు. సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన అంటే ఒక కేసు, బంగారం ఏదో దొంగతనం జరిగినటువంటి కేసు మీద నిన్న ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎంత దారుణం అంటే అసలు అతనికి దానికి సంబంధమే లేదు కేసుకి. వేధింపులా? ఎస్, ఎందుకంటే ఎంఎం జ్యువెలర్ అనే అతను దాంట్లో ఏదైతే బంగారం చోరీ జరిగిందని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏది అంత 1.5 kg పోయిందని. కానీ 1.5 kg పోతే నెల ఆడిట్ ఉంటుంది కదా. సో అది ఒకటి రాంగ్. సో దాంట్లో ఎవరైతే ఆ మద్యం షాప్లో ఆ బంగారం షాప్లో పనిచేసేటటువంటి అనిల్ కుమార్ జైన్ అనే అతను దొంగతనం చేశాడని కేసు పెడితే ఆయన అంటే ఒక 100 గ్రాములు ఈయన దగ్గరకు తీసుకొని వచ్చా అంటే, ఎందుకంటే ఇతను బంగారం బట్టి నిర్వహిస్తూ ఉంటాడు. సో ఆ బంగారం బట్టికి ఈయనకి 100 గ్రాములు తీసుకొని వచ్చాడని చెప్పి పోలీసులు ఇతను పిలిచారు. పిలిచి 5 లక్షలు వసూలు చేశారు పోలీసులు ఇతని దగ్గర. వసూలు చేసి మళ్ళీ పోలీసులు వసూలు చేసిన తర్వాత పోలీసులు వసూలు చేసి మళ్ళీ అతన్ని మీద వేధించినటువంటి దానికి సంబంధించి అతను స్టేటస్ పెట్టి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. దాంట్లో ఒక్క సెకండ్ ఏపీ ఇది ఫ్యాక్ట్ చెక్ ఏపీ అని ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రభుత్వం పెట్టిందంటే వాళ్ళు ఎలా దొరికిపోయారు చూడండి. 2025 మే 31 పోలీసులు సిద్ధేశ్వర్ను తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దాంతో పోలీసులు అతన్ని ఇంటికి పంపిస్తూ, నోట్ దిస్ పాయింట్, నేరాన్ని అంగీకరించగానే ఆయన ఇంటికి పంపించేసి 100 గ్రాముల బంగారం రేపు ఎత్తుకొచ్చాయని చెప్పారంట పోలీసులు. అసలు సిగ్గు లేదు. మీరు ఇలా దొరికిపోవటానికి ఇది కాదు. ఎవరైనా చెప్పండి సార్, నలుగురు నమ్మేలాగా ఉండాలి మనం చెప్తే. ఇంత దారుణం 100 గ్రాముల బంగారం కోసం ముగ్గురు యువకుల జీవితాలను ఆ విధంగా నడి రోడ్డు పైన సూసైడ్ చేసుకున్నారు. ఇదే ఇద్దరు సిఐలు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సిఐలు, ఇద్దరు సిఐలు. దీనికి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేస్తే తప్పు లేదంటున్నారు. ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది. రైట్.